శ్రీక్రీస్తు అందరికీ వందనాలు. మరి మన యొక్క బైబిల్ వర్తమానం కొరకై మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదువుతానండి. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదాం రండి, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతను కొద్దిమంది చేతను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా. ఈ సందర్భంలో మనం చూస్తుంటున్నాము, మరి ఫిలిస్తీన్లు దండె తెచ్చుంటున్నారు. సౌలు అతని సైన్యము యోనాతాను కూడా చేరి ఫిలిస్తీన్లకు ఎదురుగా పోతున్నారు. ఫిలిస్తీన్లు అయితే విస్తారమైన దండుగా వచ్చి చేరిట్టున్నారు అక్కడ. అయితే ఇక్కడ యోనాతాన్ ఏం చేస్తాడంటే, అందరికంటే ముందుగా త్వరగా వెళ్ళి తన యొక్క ఆయుధులు మోయవాడు తను వెళ్ళేటప్పుడు, మరి మనం వెళ్దాం, ఎందుకంటే యెహోవా కార్యం, ఇది దేవుడు చెప్పిన కార్యం కాబట్టి మనం ఒకవేళ పోతే ఆయన మన ద్వారా కార్యం కొనసాగించునేమో. అంటే ఏమిది? మేబీ అనేటువంటిది కదా. ఇట్ మేబీ దట్ లార్డ్ విల్ వర్కౌట్ ఫర్ అస్. మేబీ అనేటువంటిది సందేహాస్పదమైనది, సందేహంగా కదా. కాబట్టే అది లోకస్తులకైతే సందేహంగా ఉంటుంది, కానీ మరి ఆత్మీయ పీపుల్ మనుషులకైతే అది ఎట్లాగుంటుందంటే ఎంకరేజ్మెంట్, అంటే మోటివేషన్, అది సాధించాలా అనేటువంటి ఒక ఆశ కల్పించేదిగా ఉంటుంది. అందుకొరకు అదే ఉద్దేశంతో ఇక్కడ మరి యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనను కొద్దిమంది చేతనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. కాబట్టి అటువంటి ఒక విశ్వాసం, కొద్దిమంది అయితేనేమిటి, అది దేవుడు కదా కార్యము నిర్వర్తించేది అనే యొక్క లోతైనటువంటి బలమైనటువంటి విశ్వాసం మనము ఇక్కడ చూస్తుంటున్నాం అన్నమాట. కాబట్టే యోనాతాను అతని సేవకుడు ఇద్దరు మాత్రమే వెళ్ళి సైన్యములో యుద్ధం చేయగలిగిన వారుగా చూస్తుంటున్నాం. అట్లాగే యెహోషువ విషయంలో కూడా, యెహోషువ గ్రంథములో మనం చూస్తుంటున్నాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. 14వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము, అనాకీయుల ప్రాకారముల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి అదేమో నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండినడలా, యెహోవా సెలవిచ్చినట్లు ఆ దేశమును స్వాధీనపరుచుకుందును. యెహోవా నాకు తోడయుండినడలా అంటున్నాడు. అంటే మరి ఇక్కడ కూడా ఎవరు చెప్తుంటున్నారంటే కాలేబు చెప్తుంటున్నారన్నమాట. కాలేబు మరి తన యొక్క జీవితంలో ఏ విధంగా దేవుని కొరకు నమ్మకముగా జీవించినాడు అనేటువంటిది చూసినట్లయితే మరి యెహోషువ కాలేబులు వారిద్దరిలో. ఇక్కడ కాలేబు యొక్క విషయం చూసినట్లయితే, యెహోవా చెప్పినట్లు మోషేకు మాట సెలవిచ్చినట్లు ఇశ్రాయేల్ అరణ్యములో నడిచిన ఈ 40 సంవత్సరములను, ఆ, 40 ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 80 ఏండ్ల వాడను. కాబట్టి ఇక్కడ కాలేబు చెప్పే సాక్ష్యం, దేవుడు ఇంతగా తోడుకుంటున్నాడు. ఆ దినం నాకు ఎట్లా బలం ఉందో అదే బలం నాకు దేవుడు ఇచ్చినాడు. మరి నేను ఇప్పుడు వెళ్ళబోయేటువంటి వారు అనాకీయులు, వారు బలమైన వారు, బలమైన దుర్గములు కలిగిన వారు, శత్రువులు. ఒకవేళ నేను వెళ్ళినట్లయితే దేవుడే కదా నడిపించేది, నాకు దాన్ని స్వాధీనపరుస్తాడేమో అనేటువంటి కార్యం చూసారా. కాబట్టి దేవుడే దాన్ని నెరవేరుస్తాడు, కాబట్టి ఆయన స్వాధీనపరుస్తాడు అనేటువంటి ఒక విశ్వాసము ఇక్కడ మనకు బయలుపరచబడుతుంటుంది. అట్లాగే రెండో సమూయేలు గ్రంథము మరి 16వ అధ్యాయములో ఇక్కడ దావీదు విషయంలో వచ్చినట్లయితే 12వ వచనములో, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. చూసారా ఇక్కడ కూడా ఎటువంటి విశ్వాసం అంటే, ఇక్కడ అబ్షాలోముకు భయపడి, అంటే మరి అబ్షాలోము దుర్మార్గముగా దావీదును తరుముతుంటున్నాడు. కాబట్టి దావీదు అతనితో కూడా ఉన్నవారు అరణ్యంలో నడుచుకుంటూ పోతుంటున్నారు. అక్కడ ఏమైందంటే, అక్కడ షిమి అనేటువంటి వాడు దూషిస్తుంటున్నాడు రాజును. దుర్మార్గుడు, దుర్మార్గుడా అంటున్నాడు, చీ పో అంటున్నాడు. నీవు నిన్ను వెళ్ళగొట్టినటువంటి యొక్క సౌలు ఇంటి వారి గురించిన యొక్క శాపం నీ మీదకి వచ్చింది, కాబట్టి నీ కుమారుడిని చేస్తున్నాడని అట్లాగా ఈ విధంగా మాట్లాడుచూ శపిస్తూ మరి ఆ, నా మట్టిని ఆయన మీద పోస్తూ వస్తుంటున్నాడు. అంటే అంత వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు దావీదుకు కోపం వచ్చిందా? రాలేదే. అందుకొరకే దావీదు ఏమంటాడంటే, యెహోవా నా శ్రమను, ఈ నా శ్రమను ఆ, చూసి
వాడు పలికినట్టు శాపము, కాబట్టి ఆ యొక్క షిమి పలికినట్టు శాపానికి బదులుగా నాకు మేలు చేయనేమో. అది దేవుని మీద ఉన్నటువంటి ఒక విశ్వాసం. కాబట్టి వాని శాపము, వాని తిట్లు, వాని దూషణలు అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మరి అనేకులు మరి ఒకవేళ మనకు కాని వారు దూషించవచ్చు, మన గురించి చెడుగా మాట్లాడవచ్చు. అయితే అటువంటి సందర్భాల్లో మనకు కలగాల్సిన ధైర్యం ఏంటంటే దేవుడు ఆ యొక్క ఆ శాపములన్నీ ఆశీర్వాదములుగా మారుస్తాడేమో, కాబట్టే దాన్ని అనుమతిస్తున్నాడు. ఆ అసమాధానాన్ని సమాధానంగా మారుస్తాడేమో, కాబట్టే దాన్ని అనుమతిస్తున్నాడు. ఆయన యొక్క మనోభావమును కలిగిన వారు ఉండాలనేది ఈ వాక్యం మనకు హెచ్చరించేదిగా ఉంటుంది అన్నమాట. అటువంటి మనోభావం కలిగినప్పుడే మనము దేవుని యందు బలమైన వారముగా మరి జీవించగలము. అట్లాగే ఇర్మియా గ్రంథంలో కూడా, ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయములో ఇక్కడ ఏమంటున్నాడంటే, రైట్, ఇర్మియా ఎక్కడుంటున్నాడు ఇప్పుడు? యూదారాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరం యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఏం చెప్పిందంటే, నేను యూదా వారికి చేయను ఉద్దేశించే కీడంతటిని గురించి వారు విని నేను వారికి దోషమును వారి పాపము పరిహరించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇర్మియా నీవు వెళ్ళి మరి నేను చెప్పినట్టు కార్యములన్నీ ఆ పుస్తకంలో రాసినాడు, నీ కూడా బారూకు ద్వారా నేను వెళ్ళలేను. ఎందుకంటే నేను మరి నిర్బంధించబడి ఉంటున్నాడు, అప్పుడు కట్టల్లో ఉంటున్నాడు, జైల్లో ఉంటున్నాడు ఇర్మియా. కాబట్టి బారూక్ అనేటి తన అసిస్టెంట్ అక్కడ పిలిచి నువ్వు వెళ్ళి అది మరి వారితో మాట్లాడు, ఒకవేళ ఆ మాట విని వారేమో మారు మనసు పొందుతారేమో అనేది. కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాము 7వ వచనంలో, ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ మార్గములు చెడు మార్గములు విరుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రత మహాకోపం వచ్చునని యెహోవా ప్రకటించున్నాడు అని చెప్పినాడు. కాబట్టి ఆయన క్షమించేవాడుకుంటున్నాడు, ఆయన మన్నించేవాడుకుంటున్నాడు. అయితే వారు పశ్చాత్తాపడవలసి ఉంటుంది. కాబట్టి దేవుడు బలవంతుడైన దేవుడే కాదు, ఆయన మరి కనికరము, కృప, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. అయితే ఆయన బలాన్ని మనము ఆశ్రయించినప్పుడు ఆయన మరి ఈ కార్యం చేయనేమో అని మనము సందేహం కలిగించినప్పటికీ కూడా శత్రువు ఆ కార్యాన్ని తప్పకుండా ఆయన చేస్తాడు. ఎందుకంటే కార్యం చేయవాడు ఆయన. ఆయనకు విరోధముగా ఏ కార్యం కూడా మరి నిలవదు. ఆయనకు అసాధ్యమైనది ఏ కార్యము లేదు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం నేర్చుకునే కార్యం ఏంటంటే మన సందేహములు మరి ఆయన నివృత్తి చేసేవాడు ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుతామో మన సందేహాల్లో కూడా మనకు ఆయన తోడుగా ఉండి సందేహాన్ని నివృత్తి చేసి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనకు ఇక్కడ బయలుపరచబడేది ఉంటుంది. కాబట్టి ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి సంశయం ఉన్నప్పటికీ కూడా దేవుని ముందుగా పెట్టుకొని ఆయన విశ్వసించి ఆయన బలమందు, ఆయన శక్తి ఎందు, మరి ఆయన ప్రేమ ఎందు మనం నమ్మకం ఉంచినట్లయితే ఆయన మన కార్యాలు సఫలపరిచేవాడుగా ఉంటున్నాడు, నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా ఆయన మీద మన మరి సమస్త వంటి విశ్వాసమును నమ్మకమును పెట్టుకొని ఈ లోకంలో జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.